ఆంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడందయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వానుజుంబంటు గావించి యవ్వాలి నింజంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి ఈ రోజు అండమాన్ నికోబార్ దీవుల్లో మహావీర్ నగర్ దక్షిణ ప్రాంతంలో ఇంత పెద్ద హిందూ సాంప్రదాయంగా ఒక విగ్రహం ప్రతిష్టాపన చేయడము, కుంభాభిషేకం చేయడము, అన్నదాన కార్యక్రమం చేయడము ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ప్రతి తెలుగు వారికి ఇదే తెలియజేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ లాగా హైదరాబాద్ లాగా ఆంజనేయుడి విగ్రహము ప్రతి ప్రాంతంలో ఉండాలని కోరుకుంటున్నాను. అండమాన్ నికోబార్ దీవుల్లో 2010లో బారువా అభ్యుదయ సంఘం ఒక విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. 10,000 జనాభా వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం చేశారు. దాని తర్వాత మహావీర్ నగర్ లో జరిగింది, చంపల్పల్లిలో జరిగింది, పానీగఢ్లో జరిగింది. ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ప్రతి ఏరియాలో ఆంజనేయుడి గారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఎందుకంటే కృష్ణ మళ్ళీ కోణంలో కూడా జరిగింది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది అండమాన్ నికోబార్ దీవుల్లో ఆంజనేయుడి గారి విగ్రహము అప్ టు కంప్లీట్ డిగ్రీ కోర్టు కాక 2 జాగాల 150 విగ్రహాలు ప్రతిష్టాపన జరుగుతుంది. మనము తెలుగు వారు సహకరిస్తే ఈ రోజు జరిగిన కార్యక్రమానికి మన తెలుగు వారు ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. కాబట్టి వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు వారి సమస్య వచ్చిన హిందూ సాంప్రదాయ విషయాన్ని ఇలాంటి దైవ కార్యక్రమాలు అయినప్పుడు మంచి మనసు అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న తెలుగు వారితో అందరితో కూడా హిందూ సాంప్రదాయాన్ని కోరుకుంటాను. ఇలాంటి విగ్రహాలు తయారవ్వాలి, ప్రతిష్టాపన అవ్వాలి, కుంభాభిషేకం జరగాలి, అన్నదానం కార్యక్రమం జరగాలి. మేమందరం ఎలాంటి విషయమైనా దానికి సహకరిస్తాం. ఇంత మంచి శుభవార్త అండమాన్ నికోబార్ దీవులో ఓ చిన్న మహావీర్ నగర్ బట్టలైన ఇంత పెద్ద విగ్రహం కట్టారు. 3 రోజులు బట్టి పూజ కార్యక్రమం, అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు పట్టణంలో మహావీర్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కారణంగా మమ్మల్ని ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంతటి మహావీర కార్యక్రమం చేపట్టిన ప్రతి వారికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలగాలం సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి తండ్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ రామ్ రామ్. ఈనాడు మహావీర్ నగర్ సంతోషి కాలనీలో అభయ ఆంజనేయ కమిటీ వారిచే అభయ ఆంజనేయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము గర్వంగా గత 3 రోజుల నుండి నిర్వహించబడుతుంది. దానికి మా అందరికీ ఆహ్వానించి ఈనాడు ఇంత ఘన సన్మానం చేసి ఈ యొక్క కమిటీ వారు దివ్యరూపంగా ఈ కార్యక్రమానికి పూనుకున్నందుకు మా అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా భక్తి భావనతో ఎల్లవేళలా మన సమాజాన్ని, మన సాంప్రదాయాన్ని కొనసాగాలని కోరుకుంటూ రాబోయే భావితరాలకు మన హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మ విశేషాలు ఎల్లవేళలా ఏ విధంగానే తెలుస్తాయని అందుకు మరొకసారి అభయ ఆంజనేయ ఆలయ కమిటీకి 50 మందికి మా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత పెద్ద సన్మాన కార్యక్రమం అందరూ చేసినందుకు మరొకసారి చర్చ వంచి వాళ్ళకి అభినందిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం. ఈరోజు మహా మహత్వకరమైన కార్యక్రమం మన మహావీర్ నగర్లోని
సంతోష్ కాలనీ వాస్తవి అందరూ కూడాను ఈ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మన తెలుగు సమాజం చెందిన వివిధ గ్రామాలకైతే వివిధ అసోసియేషన్లకైతే ప్రతి ఒక్కరికి ఆహ్వానించి ఈరోజు అండరంగ బంగారుగా గత 3 రోజుల నుండి కూడాను ఈ అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాణ ప్రతిష్టను నిర్వహించారు. మరొకసారి ఈ మహవీర్ నగర్ సంతోష్ కాలనీ ఈ మహావీరైనటువంటి హనుమాన్ కమిటీ సభ్యులకు అందరూ కూడాను మా సంఘాల తరఫున మన తెలుగు సమూహం తరఫున